నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్, మాధాపూర్, అమీర్పేట్, USA. నమస్కారం సార్. సార్ మీరు ఢిల్లీ వెళ్ళాక రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం చాలా సంచలనం రేపింది. ఓ జర్నలిస్ట్ మర్డర్ జరిగింది, అది మీకు తెలీదా? ఈ ఉదయాన్నే తెలిసింది. అందుకే అక్కడ పనులన్నీ సగంలోనే ఆపేసి అడావుడిగా పరిగెత్తుకొచ్చా. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు సార్? వాళ్ళ కోరికలు మీరు తీరుస్తున్నారా? మర్డర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్? సార్ ఈ విషయాల మీద మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? నిర్ణయం మాట తర్వాత తక్షణం ఆ పిల్లకాయ చేత నిరాహార దీక్ష మానిపించాలి. ముందు ఆ పని చూస్తా. ఏమండి, చాలా రాత్రి అయింది, వచ్చి పడుకోండి. రెస్ట్ తీసుకో. విశ్వనాథ్ అన్నయ్య గురించే కదా. వెళ్ళి పడుకో. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది అది ప్రెస్లో ఎల్లుండి నిరాహార దీక్ష విరమణ పేరుతో సీఎం ఇచ్చే బత్తాయి రసంలో విషం కలిపి శిబిరంలో విద్యార్థుల్ని చంపే ప్రయత్నంలో ఉన్నారు. విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. అలాగే తెలుస్తాను గానీ నాకు విషయం చెప్పు. ఈ మండు టెంటలో ఈ గుడారం ఏంది? తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి ఇలా కూర్చోవడం ఏంది? ఏందయ్యా? మా కోరికలను ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం. విద్యా విధానంలో జరుగుతున్న లోపాలను ఎన్నో సార్లు మీకు తెలియజేశాం. అయినా మీరు ఏం చర్య తీసుకుంటున్నారు సార్? ఏందయ్యా, నాకు మీదొక్కటేనా సమస్య? నేను ఢిల్లీ వెళ్ళి ఈ రోజు ఉదయాన్నే కదా వచ్చినా. వెళ్తారు సార్, మీరు ఢిల్లీ వెళ్తారు, అమెరికా వెళ్తారు. ఈ లోపు మేమే కావాలండి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల కోరికలు. ఊరుకో. ఇలా అడ్డమైన సమస్యల్ని నెత్తినేసుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారా? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఏ ఎదవ మాటలు విని కష్టాలు కొంచెత్తుకుంటారా? నీకేం కావాలో నేరుగా వచ్చి నాతో చెప్పవయ్యా. మీరడిగింది సబబు అనుకుంటే అక్కడికక్కడే అన్ని సమస్యల్ని నేను పరిష్కరిస్తా. చాలా సీఎం గారు చెప్పిన మాట వినకపోయారో మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. నీకు తెలిసిందేది ఒకటేగా, చాలే ఊరుకో. ఆ రోజుల్లో అంటే తెల్లోళ్ళని తరిమి కొట్టడం కోసం సత్యాగ్రహాలు చేసి ఎలాగూ తెచ్చినాం. ఇప్పుడు మన బతుకు మనం బతకడానికి కూడా అన్నం నీళ్లు లేకుండా ఒగ్గబట్టి అర్ధాంతరంగా తావటం ఎందుకనే? తండ్రి అంటోండి, నా మాటిను. అలాగే సార్. అదే రే, కారులో బత్తాయి రసం ఉంది, బట్టగరా. సార్ ఆగండి. ఆ బత్తాయి రసం తాగొచ్చు సార్, అందులో విషం ఉంది. విషమా? ఇందులో విషం కలిపావా? లేదు. నిజం చెప్పు, విషం కలిపావా లేదా? లేదు. నిజం చెప్పు. లేదు. తాగైతే 102 వాడిని తీసుకురండి రా. పోతారా? చెప్పు, నీ చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పు. చెప్పరా? చెప్పు, చెప్పమంటుంటే. కొట్టకండి సార్, కొట్టకండి. చెబుతాను సార్, చెబుతాను.
నీలకంఠం గారి తమ్ముడు చంటి నన్ను ఈ పని చేయమన్నాడు. 10,000 ఇచ్చారు. ఆ పని సీఎం గారే చేయమన్నట్టు చెప్పమన్నారు. సస్తాన్ గాడు నిన్న బడే జబర్దస్తి చేసిండన్నా. ఎగ్జిబిషన్ లో చూసుకుంటాంలే. ఏంది ఇలా వచ్చినావు? సందాక అన్నా లేడు, బాద్మావు లేరా? ఏ విశ్వనాథుని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతో మందిని చంపినావు. అరెస్ట్ అవడం మాకు అలవాట్లేదు. అన్నొచ్చినాక మాట్లాడుకో. జోకర్ వచ్చిందయ్యా. జోకరు. హలో, ఇన్స్పెక్టర్ విజయ్ హియర్. ఎవరు? హోమ్ మినిస్టర్ గారు పియ్యానా? చెప్పండి. చంటిని అరెస్ట్ చేసినందుకు హోమ్ మినిస్టర్ ఫీల్ అవుతున్నారా? ఆయనకు నా ప్రగాఢ సానుభూతి చెప్పడం కంటే ఇంకేమీ చేయలేను. ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ విజయ్, మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. దేనికి? ఎందరు ఆఫీసర్లు వచ్చినా ఆ నీలకంఠాన్ని గాని, వాడి తమ్ముణ్ణి గాని, వాళ్ళ రాజకీయ పలుకుబడిని గాని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆ రౌడీని మీరింత ధైర్యంగా అరెస్ట్ చేశారంటే యు ఆర్ రియలీ గ్రేట్. అదేంటండి, అతన్ని అరెస్ట్ చేశానని పెద్ద పెద్ద వాళ్ళంతా నన్ను చాలా నిరంకుశుడు అని విమర్శిస్తుంటే మీరొక్కరు మాత్రం నన్ను అభినందిస్తున్నారే, ఎందుకు? విశ్వనాథ్ లాంటి మంచి మనిషిని చంపిన వాడికి సంకెళ్లు వేసిన మిమ్మల్ని మనసున్న వాళ్ళెవరైనా మెచ్చుకుంటారే కానీ విమర్శించరు. మీకు విశ్వం తెలుసా? తెలుసు, మా అన్నయ్యే. అంటే మీరేనా మిస్ సుధా? అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిన్నే సీఎం గారి పర్సనల్ అసిస్టెంట్ గా అపాయింట్ అయ్యాను. ఇంతకాలం అన్నయ్య ఒక్కడే నన్ను చదివించాడు, మా ఇంటిని పోషించాడు. తీరా నేను ఆర్థికంగా తన చేతికి అందొచ్చేసరికి తన ఈ ప్రపంచానికి అందకుండా వెళ్ళిపోయాడు. కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాంటి సమయంలో బాధపడడం కంటే మీ అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కక్ష సాధించాలని పట్టుదల పెంచుకోవాలి. ఎస్, ఈ గవర్నమెంట్, ఈ వ్యవస్థ వాళ్ళని ఏమీ చేయలేనప్పుడు అంతా వాళ్ళ బలగాన్ని, ఆడదాన్ని నేనేం చేయగలను? నేను చేస్తాను. ఈ కేసుని సామాన్యంగా వదలను. ఈ కాకి బట్టల సత్తా చూపిస్తాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించకపోతే ఐఎమ్ నాట్ విజయ్. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా మీరు ఈ కేసు గెలిస్తే అంతకంటే ఆనందం నాకు లేదు. వాడికి శిక్ష పడచ్చు, పడకపోవచ్చు, కానీ మీరు ఈ మాత్రం చేశారంటే అది మీ డిపార్ట్మెంటే గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను. అందుకు మరోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వస్తాను. మిస్టర్ విజయ్, ఏమిటిది? ఆయన ఎవరో తెలుసా? అతను ఎవరికి ఎలా తెలిసినా నాకు మాత్రం క్రిమినల్ సార్. ఏమిటి ఆయన చేసిన నేరం? సార్, నిరాహార దీక్ష చేస్తున్న స్టూడెంట్ లీడర్ని
సరిగ్గా నిలబడరా. సీఎం గారి చేత విషం ఇప్పించి చంపాలనుకున్నది ఇతనే సార్. అలా అనడానికి ఆధారాలేమిటి? సార్ అన్ని ఆధారాలు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఉన్నారు సార్. నీకు మతిపోయింది సార్ లేకపోతే ఏమిటయా? నిర్దోషిని పట్టుకుని దోషి అనడానిక నీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. అతను దోషి కాదని మీరెలా చెప్పగలరు? అసలు దోషి దొరికాడు కనుక. అసలు దోషి దొరికాడా? ఆ రోజు సీఎం గారి చేత విషయం పెంచి స్టూడెంట్ లీడర్ని చంపాలనుకున్న వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. తనకు తనే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడా? మన డిపార్ట్మెంట్ ఉన్నది 1000 రకాలుగా ఆలోచించి 1,00,000 రకాలుగా నిర్ధారణ చేసిన తర్వాత దోషి ఎవరో నిర్ణయించి అరెస్ట్ చేయడానికి. అంతేగాని నీలా పెద్ద మనుషులను అవమానించడానికి కాదు. ఇప్పుడు నేను సస్పెండ్ చేయొచ్చు, తెలుసా నీకు? పాపం ఉండని. ఈ మధ్య పోలీసు వాళ్ళు సినిమాలు చూసి చెడిపోతున్నారు. హీరోలు అవుదామనుకుంటున్నారు. కొంచెం మూమెంట్లు తగ్గించు. ఇదే ఆఖరి వార్నింగ్. చూడండి, ఈ ఇన్స్పెక్టర్ బుద్ధి లేని తన వల్ల అరెస్ట్ చేశాడని, మా తమ్ముడి తప్పేమీ లేదని మీ డిపార్ట్మెంట్ డబ్బుతో అన్ని పేపర్లో వేస్తే బాగుంటుంది. రారా సంటి. మీరు పదండి. ఆ నేరం చేశానని లొంగిపోయిన రాస్కల్ ఎక్కడున్నాడు? 3వ నెంబర్ సెల్లో ఉన్నాడు సార్. ఓపెన్ ద సెల్. రైట్. నువ్వు నేరం చేయించావా? అవును అవును. నిజం చెప్పు. మా ముసల్దానికి ఒంటో బాగాపోతే డబ్బులు ఇస్తానంటే వచ్చా. ఇక్కడ కూకున్నా. అదైనా కడుపు నిండా తిండి తిని బతుకుద్దని. చేతకాని మాలాంటి వాళ్ళ ఒంటి మీద ఉండడం కన్నా బూజు పట్టి మూలపడుండడమే మీ గౌరవం. కంచే చేను మేసే ఈ యుగ ధర్మంలో లా అండ్ ఆర్డర్స్, లైస్ లక్షల కోసం వేసే ఆర్డర్స్. ఎస్. మ్యాచ్ బాక్స్. పోలీసులంటే పొలిటీషియన్స్ కి తొత్తులా పడుండే గూండాలనుకుంటున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఏదోలా ఉన్నారు. ఎలా? ఏమో. ఈ పుస్తకాల్లో చదువుకున్న చదువు, అధర్మానికి సంకెళ్ళు వేయడానికి తీసుకున్న ట్రైనింగ్ అంతా జీవితంలోకి వచ్చేసరికి తల క్రిందులే వేలాడుతోంది కదా. నీతి లేని మనుషుల్ని వరుసగా నిలబెట్టి కాల్చి పారేయాలి. దట్స్ ద ఓన్లీ వే. ఏమండి, కంగారు పడకండి. సీఎం గారు మీ మాస్టరే కదా. ఇవన్నీ చెప్తే ఆయనే చూసుకుంటారు కదా. నేను సంపాదించిన సాక్ష్యాల్ని తారుమారు చేసి చట్టరీత్యా వాడిని రాజమర్యాదలతో తీసుకెళ్లారు రాజకీయ ప్రముఖులు. అలాంటప్పుడు ఆయన దగ్గర మాత్రం వాడిని దోషి అని ఎలా నిరూపించగలరు? న్యాయం ఇన్ని రకాలుగా వంకర్లు పోతుంటే దేశం ఎలా బాగుపడుతుంది? దేశాన్ని బాగు చేయడం కోసం మీరు తాగి చెడిపోనక్కర్లేదుగా. భోంచెదురుగని రండి. ఒక ముఖ్య ప్రకటన. నగరంలో అంతఃకలహాల వల్ల జరిగిన హత్యాకాండ కారణంగా చెలరేగిన అల్లర్లను అదుపులో పెట్టే ప్రయత్నంగా నగరంలో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించడమైంది. ప్రత్యేక సైన్యాన్ని కూడా రప్పించడం జరిగింది. ఎవరైనా బయట కనిపించినా, ఎటువంటి దౌర్జన్యకాండకు ప్రయత్నించినా 144 సెక్షన్ ప్రకారం కాల్చి చంపవలసిందిగా పోలీసులకు ఉత్తర్వు జారీ చేయడమైంది.
ఏమంటుందే నిజంగా ఏంట్రా రారా చంపుతా. హ్మ్? హ్మ్? థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.